యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా, ఇంక బాగా ఉద్యోగం మానేశారు అనేసి ఈ పెట్టి నిండా బంగారమే, ఫుల్ అన్ని గోల్డ్ బిస్కెట్లే. యూట్యూబ్ అనేది ప్యాషన్గా నేను వచ్చాను. డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఇలా బంగారం రూపంలో దాచుకొని ఇంకా నిధి అనమాట ఇది. రేపు పొద్దున్న మన వారసులకు పనికి వస్తుంది కదా నిధి. సో అది పర్మనెంట్ అని అయితే నేను ఎప్పుడూ అనుకోను అనమాట. యూట్యూబ్ రెవెన్యూ ఎందుకు పనికిరాదు అసలు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర. చక్కగా బంగారం లాంటి పిల్లల్ని ఉంచుకొని ఇంట్లో వైఫ్ ని బాధ పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు ఏంటి అని ఇలా ఈ షాప్ దగ్గరకు వచ్చేసరికి కళ్ళు ఇంకా ఇంత అయిపోయాయి అనమాట. చూసారు వెనకతలో అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో, తాయివి అవుట్ఫిట్స్, తాయ్ సిల్క్. అమ్మాయిలు అమ్మాయిలు అయితే మరీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అమ్మాయిలు అయినా కానీ చెప్పది చూపించట్లేదు అక్కడ. న్యాయం ఎవరికైనా న్యాయమే. ఇక్కడ ఏదో 70% ఆఫర్ పెట్టారు, ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. అన్ని అబ్బాయి షాపుల్లో ఉన్నాయి. ఫుల్ గా చెడు కూడా ఆడేస్తున్నారు అందరినీ, తాయన్ని ఎగరేసేస్తున్నారు ఫ్రైడ్ రైస్ ప్రమోట్ చేసి డిలీట్ చేసే కానీ ఇంకా జైలుకి వెళ్ళి ఇలా ఇచ్చుకోవడమే. వీడియో చాలా ఇంపార్టెంట్. ముందైతే వీడియోని లైక్ చేయండి, ఫ్యామిలీ గ్రూప్స్ లోని ఫ్రెండ్స్ గ్రూప్ లోని ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియో నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారే, సో అవన్నీ వీడియోలు చెప్పాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, చాలా బాగుంటది. షాపింగ్కి వచ్చాను కాదు కానీ మాల్లో తెగ ఆఫర్లు పెట్టేశారు అనమాట. చూడండి ఏకంగా సేల్ బోర్డ్స్ 199కి ఇంకా బాగున్నాయి. ఇవన్నీ మంచిగా బ్రాండెడ్, అసలు సేల్కి పెట్టినా కానీ మంచి బ్రాండెడ్గా అనిపిస్తాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ. మీరు అడుగుతున్నారు కదా అసలు ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సర్స్కే అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే 50 లక్షల దాకా ఇస్తారని చెప్పి, అలాంటిది మీ ఛానల్కి అసలు ఎన్ని లక్షలు ఇస్తారంటారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీరు అనుకుంటున్నది నిజమే. నా ఛానల్కి అయితే దగ్గర ఇప్పుడు కాదు, ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను సరిగ్గా, అప్పుడైతే నాకు 70 లక్షల దాకా ఇస్తానని చెప్పారనమాట ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే. ఇంకా డైరెక్ట్గా మనకి కంపెనీ వాళ్ళే మెయిల్ చేస్తుంటారనమాట. సో మేమైతే ఫస్ట్ రిజెక్ట్ చేసాం. మేము లేదండి ఏదైనా చేస్తాం కానీ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్, ఇలాంటి గ్యాంబ్లింగ్ యాప్స్ మాత్రం అస్సలు ప్రమోట్ చేయమని చెప్పాం అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, సో మీకు ఎంత కావాలని అడిగారు అనమాట. ఎంత ఇచ్చినా కానీ ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. మరి మా హస్బెండ్ మెయిన్ ఏంటంటే ఇలాంటి ప్రమోషన్స్ కానీ నా మెయిల్స్ హ్యాండిల్ చేయడం కానీ మొత్తాన్ని ఈయనే చేస్తుంటారనమాట. సో అలాగా డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు అడుగుతుంటే మేము దారిలోకి రావట్లేదని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్తో అడగడం మొదలు పెట్టించారు. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే అనమాట. అంటే వీళ్ళు మళ్ళీ మిడిల్ థర్డ్ పార్టీ. అంటే చూడండి, ఇప్పుడు ఏదైనా ల్యాండ్స్ కొనుక్కున్నాం అంటే మధ్యలో ఒకరు ఉంటారు కదా మీడియేటర్ లాగా, ఆ ల్యాండ్స్ చూపించే వాళ్ళని, సో వాళ్ళకి షేర్ ఉంటుంది. సో అలా అనమాట, వీళ్ళు ఒక థర్డ్ పార్టీ అనమాట. అలాగే ఇన్ఫ్లుయెన్సర్సే చాలామంది ఇలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి నన్ను. కాకపోతే వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే అది మనకు అనవసరం. వాళ్ళు కూడా పబ్లిక్లో ఎంతో కష్టపడి పేరు సంపాదించుకొని ఫాలోవర్స్ని సంపాదించుకున్న వాళ్ళే. అంటే అలా ఆ పని చేస్తున్నారు ఈ పని చేస్తున్నారు అని పేర్లు చెప్పి వాళ్ళ ఇది వాడుకోవడం నాకు ఇష్టం లేదు. అసలు మనం వీడియోలో ఒక మాట మాట్లాడామంటే ఎవరి పేరైనా గబుక్కుమని ఎత్తినా కానీ అసలు ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు పర్సనల్గా, ఎందుకంటే అదొక పెద్ద డిస్టర్బెన్స్ అనమాట. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ యూట్యూబర్ లేట్ చేస్తారంటే మెసేజ్ పెడతారన్నమాట, మెసేజ్ మీద మెసేజ్ చూసినంత వరకు పెడుతూనే ఉంటారు. సో చెయ్యండి అక్క అంటే వాళ్ళు మన మంచి గురించి చెప్పారో చెడ్డ గురించి చెప్పారో మరి నాకు తెలియదు, కానీ వాళ్ళైతే ఇలా చెప్పేవారు అనమాట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి, సో చెయ్యండి ప్రమోషన్స్, అందరూ చేస్తున్నారు ఎందుకు చేయకూడదు మీరు, అసలు ఎంత రీచ్ ఉండి ఇంత మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, సో మీకైతే ఇంకా అసలు మీకు యూట్యూబ్లో అసలు ఏమొస్తుంది, యూట్యూబ్ రెవెన్యూ ఎందుకు పనికిరాదు అసలు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర, సో చెయ్యండి అని చెప్పి అసలు చాలా అంటే చాలా బ్రతిమలాడేవారు అనమాట. సో నేను మా హస్బెండ్ అనుకున్నాను వీళ్ళెందుకు అబ్బా ఇంత బ్రతిమలాడేస్తున్నారు అనేసి అనుకునేవాళ్ళం అనమాట. మెయిన్ ఏంటంటే వీళ్ళు మనకి ఇంత అమౌంట్ అయినా ఒప్పిస్తారనమాట, ఒక 50 లక్షలు 60 లక్షలుగా ఒప్పిస్తారు. కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక 80 లక్షలు ఎంతో తీసుకుంటారేమో, ఎంత తీసుకుంటారో మనకు తెలియదు, వాళ్ళు అక్కడ ఎంత వేసుకొని తీసుకుంటారో కూడా మనకు తెలియదు. అది మనం యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి అనమాట. డైరెక్ట్గా యాప్ వాళ్ళే మాకు మెయిల్ చేసి అడిగినప్పుడు మేము రిజెక్ట్ చేసాం. అలాంటప్పుడు ఈ మీడియేటర్స్ వచ్చినా సరే మేము యాక్సెప్ట్ చేయం కదా అంత ఈజీగా. సో వీళ్ళని కూడా లేదు తమ్ముడు అలా కాదు, మాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ థింగ్, మెయిన్ చూసారు కదా వాళ్ళు ఎలా చేయమంటున్నారో ఏంటో అనేది, సో అలా చేయడం అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఉన్నట్టుగా చేస్తే పర్లేదు, అంటే ఇప్పుడు మనం ఆడతాం, అందులో పోతే పోయిందని చెప్తాం, వస్తే వచ్చిందని చెప్తాం. సో అప్పుడు జనాలు మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది,
సో ఇలా ఏంటంటే అలా కాదనమాట, రాని దానికే ఇంకా వచ్చేస్తుంది, ఇలా నొక్కితే 1,00,000 వచ్చేస్తుంది, 40,000 వచ్చేస్తుంది, 50,000 వచ్చేస్తుంది, 60,000 వచ్చేస్తుంది అని చెప్పి రకరకాలుగా వాళ్ళే చేయమంటారు అనమాట, అలాగే చేయమంటారు. సో అదంతా ఏంటంటే మనల్ని నమ్మి ఇంతమంది ఉన్నారు. ఈవెన్ ఒక చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నామన్నా గబుక్కుమని అక్క మీ డ్రెస్ కానీ శారీ కానీ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారంటే చెప్తాం. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే ఆ పేజ్లోకి వెళ్ళి ఒక 100 మందో 1000 మందో కొనుక్కుంటారు నచ్చిన వాళ్ళు. సో అలాగా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనము ఇంతమంది మనల్ని చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు అంటే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా నోరు దగ్గర పెట్టుకునే మాట్లాడాలి. ఎందుకంటే మనల్ని నమ్మి మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఫాలో అవుతారు ఎప్పుడూ. ఇక డబ్బులే సంపాదించాలంటే బోల్డెన్ దారులు ఎలా ఏ రకంగానైనా సంపాదించుకోవచ్చు అనమాట. మన దగ్గర ఉన్న బడ్జెట్కి అసలు ఎలాంటి వ్యాపారం చేసుకోవాలన్న అంటే ఇప్పుడు అందరూ మన వీడియోలు చూసే దానిలో చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ముసలోళ్ళు కూడా ఉండొచ్చు అనమాట, రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు అనేవి ఎలా ఆడాలని కూడా క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తున్నారు అనమాట. సో ఏంటంటే దీని మీద అవగాహన లేని వాళ్ళకి కూడా ఓహో ఇలాగ ఆడితే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయా, ఆ ఆలోచన ఎవరికైనా ఉంటుంది అనమాట. మన మనుషుల మెంటాలిటీ అలా ఉంటుంది. సో దాని ప్రభావం వల్ల దీనికి దాచుకున్న డబ్బులని, సేవింగ్స్ అని, అవని ఇవని, ఇప్పుడు డబ్బు ఉన్నోడు నేను డబ్బు ఏం చేసుకోవాలో తెలీదు అన్నోడు ఆడేడన్నా పోగొట్టుకున్నాడన్నా ఒక అర్థం ఉంది. బట్ ఏంటంటే నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆడి అప్పులు చేసేసి ఆడడానికి డబ్బులు అయిపోతే మళ్ళీ ఆ డబ్బులు గెలుచుకుందాము, అప్పు చేసాను గెలుచుకుందామని అప్పులు చేసి అప్పుల మీద అప్పులు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడం అనమాట. వీడు ఆత్మహత్య చేసుకొని బాగానే ఉంటాడు, గేమింగ్లో ఆడేసి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకొని బాగానే ఉంటాడు. కానీ వాడిని నమ్ముకొని ఫ్యామిలీ ఉంటుంది చూసారా, అది తట్టుకోలేక వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని ఎందుకు మంచిగా బతకాల్సిన లైఫ్. మనకి ఆ మెంటాలిటీ ఉండాలన్నమాట. మెయిన్ ఉన్న డబ్బులతోనే హ్యాపీగా బతకచ్చు అన్న ఒక్క లాజిక్ అనేది మీకు అర్థమైతే ఇంకా డబ్బు ఉండాలి, డబ్బు ఉండకూడదు అదేం లేదు. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అసలు బతకాలంటే, మీరు సక్సెస్ అవ్వాలంటే. అసలు అది ఉపయోగించారంటే ఖచ్చితంగా ఇది అవుతారు. అసలు నేనైతే ప్రయత్నించానంతే. నేను అసలు ఇంతమంది నన్ను ఫాలో అవుతారని నేను కల్లో కూడా ఊహించలేదు. అసలు ఇలా ఈ ప్యాషన్, యూట్యూబ్ అనేది ప్యాషన్గా నేను వచ్చాను. ఇలా ఒక ప్రొఫెషన్ అవుతుందని అయితే నేను అసలు కల్లో కూడా ఊహించలేదు. ఈ 60 లక్షలకి 70 లక్షలకి ఆశపడి ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తుంటే అది ఏంటంటే ఎంతోమంది ఉసురు పోసుకొని సంపాదించినట్టు అవుతుంది అనమాట. అలాంటిది ఒక రూపాయి కూడా మనకి నిలవదు. ఈవెన్ అది మన దగ్గర నుంచి మన పిల్లలకి ఆస్తి రూపంలో వెళ్ళినా కానీ అది ఎలా పోవాలో అలా పోతుంది అనమాట. దానివల్ల అనుభవిస్తాం మనము. ఏ జన్మలో చేసింది ఆ జన్మలో అనుభవిస్తాం అంటారు చూసారా, అదైతే ఖచ్చితంగా ఉంటుంది. కానీ చాలామంది నమ్మరు, కానీ అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే అసలు ఆ తల్లిదండ్రుల ఆవేదన ఉంటుంది చూసారా, పిల్లల్ని కోల్పోయి ఆ తల్లిదండ్రుల ఆవేదన ఉంటుంది చూసారా, అది చిన్నది కాదనమాట. అది ఎంతో బాధ, జీవితంలో తీర్చలేనంత లోటది. నేను అనుకుంటున్నాను అనమాట, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే నాకు ఈ యూట్యూబ్ కెరియర్లోకి వచ్చినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటి నుంచే నాకు ఇది తెలిసిందనమాట, ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు అని. ఈ మధ్య ఎక్కువైపోయి, అంతకుముందు అంత ఉండేది కాదు, కానీ అంత పట్టించుకునేవారు కూడా కాదు పీపుల్. సో ఈ మధ్య అవి ఎక్కువైపోయాయి అనమాట. సో రీసెంట్గా మనకి హైదరాబాద్లో మనకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ సార్ దిగారు చూసారా రంగంలోకి. మామూలుగా లేదనమాట, ఫుల్గా చెడుగుడు ఆడేస్తున్నారు అందరినీ. ఎవరెవరు బెట్టింగ్ యాప్లు ఏ మూలకి నువ్వు యాప్ ప్రమోట్ చేసి డిలీట్ చేసే, కానీ వెంటనే నీది సేవ్ అయ్యి మరి ఫార్వర్డ్లు కొట్టి సార్ అకౌంట్కి పంపిస్తారు. అంత ఫాస్ట్గా ఉందన్నమాట పీపుల్ బయట పబ్లిక్. సో ఎవ్వరు ఊరుకోరు. ఈవెన్ మీకు కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఏమైనా వీడియోస్ కనిపిస్తే ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో సార్తో కొలాబరేట్ చేసి ఒక రీల్ చేశాను. సో అలా వెళ్ళైనా మీరు ఫాలో అవ్వచ్చు. అలా చేశారంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఏదో మనం హ్యాపీగా ఉండడానికి, మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి, మన పిల్లల్ని బాగుపెట్టడానికి ఇలాగ వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మాత్రం అది అసలు పాపం, కడుక్కోలేనంత పాపం. మనం ఏంటంటే మన ఆస్తులు అంతస్తులు అమ్మేసి ఎవరికో వాళ్ళు దారిపోసామని చెప్పట్లేదు, జస్ట్ ఒక కంప్లైంట్ అనమాట. మీరు ఇలాంటి యాప్స్ ప్రమోషన్ కానీ ఎక్కడైనా ఎవరైనా చేసినట్టు చూస్తే అది పట్టుకొని నియర్ బై పోలీస్ స్టేషన్ కానీ తెలిసిన పోలీసులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. లేకపోతే సజ్జనార్ సార్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారనమాట. మెయిన్ మన వల్ల ఒక్క ప్రాణం నిలబడినా కానీ అది చాలా గొప్ప విషయం. ఈ యాప్ల కన్నా ఈ కుస్తీ పోటీలే బెస్ట్. చక్కగా ఎలా కొట్టుకుంటున్నారు చూడండి. కుస్తీ పోటీలకైనా కనీసం ఒక పద్ధతి పాడు ఏడుస్తుంది. దీనికి అది ఇది లేదనమాట. వీడియోలు చేసి ఇన్స్టాలోని యూట్యూబ్లోని కొట్టుకోవడం అనమాట. ఇంకా కొట్టు పడేయడమే ఇంకా ప్రజల్లోకి వెళ్ళినంత వరకును.
ఫ్రైడ్ రైస్ ఒకటి చేయిస్తున్నాను, ఎగ్ ఫ్రైడ్ రైస్. తాయన్ని ఎగరేసేస్తున్నారు ఫ్రైడ్ రైస్ని. ఐస్ క్రీమ్ ఒకటి తీసుకుందాము. ఇప్పుడే నోరు మండిపోతుంది అనమాట. మిరపకాయలు వేసుకుంటే తినేసాను. ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుందాం. ఈ కోకోనట్ డిప్పలు చూడండి అలాగే చెక్ తీసి పెట్టారు. ఐస్ క్రీమ్ కావాలంటే వీటిల్లో కూడా పెట్టిస్తారు. ఆల్రెడీ అందులో కొబ్బరి ఉంది, కొబ్బరి కోరేసి. థ్యాంక్ యూ. ఈ బళ్ళు మీద ఏటేటో అమ్మేస్తున్నారు, చిన్న చిన్న పూసల దాంట్లో. అవిని థాయిలాండ్లో పూసలు బాగుంటాయి అంటారు కదా. ఇక్కడ నేనైతే అంత ఎక్కువ పెట్టను పూసల మీద. మా మమ్మీ వస్తేనే ఇంకా ఇటు చుట్టూ తిరుగుతారనమాట. ఆవిడకి చాలా ఇష్టం. ఇవి కూడా సేల్ 20% అంట. ఏటి ఎక్కడ చూసినా ఈ మాల్లో 20% సేల్ పెట్టారు. ఏదైనా స్పెషల్ డే ఏమో మనకు తెలియదు. ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్లో ఉన్నాయి. సిల్వర్లు మన వైపు అయితే ఒక సిల్వర్ షాప్లో అమ్ముతారు, జ్యువెలరీ షాప్లో. ఇక్కడ ఏకంగా బండి పెట్టి అమ్మేస్తున్నారు. 99% సిల్వర్. ఏవో మెరుస్తున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అయితే మరీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అమ్మాయిలు అయినా కానీ సింపతి చూపించట్లేదు అక్కడ. న్యాయం ఎవరికైనా న్యాయమే. ఇప్పుడు కాసులు కానీ కక్కుర్తి పడ్డారనుకోండి, కట్టకట్టాలు తప్పవు ఎవరికైనా కానీ. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ హైదరాబాద్. సో ఆయన ఇప్పుడు రంగంలోకి దిగారనమాట. ఆయన సంగతి మీరు ఒకళ్ళు తెలియదంటే ఒకసారి తెలుసుకోండి. తెలుసుకుంటే మరి ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్లు జోలికి వెళ్ళరు. ఆయన ఏంటంటే ఇంకా ఒక పులిలాగా పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఇంకా ఈ బెట్టింగ్ గేమింగ్ ఆడిన వాళ్ళని వేటాడేంత వరకు నిద్రపోరు ఆయన గ్యారెంటీ. మన గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఎంతలాగా పనిచేస్తున్నారు ఇది ఎలాగైనా అరికట్టాలని చెప్పి. సో మెయిన్ ఏంటి ఈ ఆత్మహత్యలు లాంటివి ఆపడానికి. అమాయకుల ప్రాణాలు పోతున్నాయి దీనివల్ల. చాలా మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. చదువు లేనోళ్ళే ఆడుతున్నారంటే చదువుకున్నోళ్ళు కూడా ఆడుతున్నారు అనమాట. కష్టపడినోళ్ళు, ఉద్యోగస్తులు అందరూ ఆడి పోగొట్టుకుంటున్నారు. ఇదంతా ఒక స్ట్రాటజీ అనమాట. ఊరికే ఎవరికి డబ్బులు వచ్చేవు. సో ఇదంతా ఒక స్ట్రాటజీ. స్టార్టింగ్లో డబ్బులు వచ్చినట్టే వస్తాయి కానీ తర్వాత ఏదో మనకు ఊరించడానికి అని చెప్పి స్టార్టింగ్లో 1-2 సార్లు మనం గెలిచినట్టుగా డబ్బులు వస్తాయి. కానీ అలా వెళ్తున్న కొద్దీ ఏంటంటే అలా పోతూనే ఉంటాయి అనమాట. సో అలా పోయేటప్పుడు ఏంటంటే ఒకేసారి అయినా సంపాదించవచ్చు పోయిన డబ్బులు అని చెప్పి. ఇంకా మన దగ్గర లేకపోయినా కానీ ఎవరినొకరిని అడిగి ఆడటం కానీ బెట్టింగ్లు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటారు చాలామంది. సో అదొక ఆశ అనమాట. దిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ లోతు ఎలా ఉంటుందో. దానిలో బయటపడడానికి పాపం అలాగా వాళ్ళు ఆడడానికి ట్రై చేస్తున్నారు. కానీ అలా అసలు బయటపడే ఛాన్సే లేదు. ఎందుకంటే అందరూ ఇందులో నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లాభం వచ్చే వాళ్ళకన్నా. చెక్క బళ్ళతో ఏమో అమ్మేస్తున్నారు. చిన్న చిన్న ప్లాంట్స్, బొమ్మలు భలే కూర్చున్నాయి. బాగున్నాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్లో ఉన్నాయి. ఇది ఎంత బుద్ధిగా ఉందో. మామూలుగా మనం ఎవరినైనా ఎందుకు ఫాలో అవుతాము? వాళ్ళ వీడియోస్ మనకు నచ్చి వాళ్ళు ఏమో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ ఉంటారు కదా, వీడియోస్ పెడుతుంటారు కదా, పోస్టులు పెడుతుంటారు కదా, మన వరకు రావాలని చెప్పి మనం ఫాలో అవుతుంటాం కదా. సో ఇలాగేంటంటే ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఫాలో అయ్యారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మన ఫోన్ ఇప్పుడు మన చేతుల్లో ఎప్పుడూ ఉండదు. మన ఇంట్లో వాళ్ళు ఎవరి చేతిలోనే ఉండొచ్చు గబుక్కుమని. సో ఎవరు తీసినప్పుడు ఆ ప్రమోషన్స్ చూసినా కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకే సజ్జనా సార్ ఏంటంటే ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని మాత్రం వెంటనే అన్ఫాలో కొట్టి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్తోని వాళ్ళతో కూడా ఇంకా అన్ఫాలో కొట్టించమంటున్నారు. ఇంకోటి సరదా విషయం చెప్తాను చూడండి. ఈ మధ్య ఇండియాలో ఎక్కువ రోజులు ఉన్నాం కదా. సో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్తో మీట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం అనమాట. ఇది చెప్పగానే ఫస్ట్ నవ్వేసాం అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ విషయంలో ఏం జరిగినా కొంచెం నవ్వు వస్తుంది కదా. సో ఇది కూడా అలాంటిదే. మీరు వింటే మీరు కూడా ఖచ్చితంగా నవ్వుతారు. మా ఫ్రెండ్ అలా బాబు అనమాట, చిన్నోడే, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటాయి అంతే. సో సరదాగా ఆడి గేమ్లు ఆడటం చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం అని చెప్పి సర్లే మామూలుగా అయితే పెంకుదాం ఎక్కువ చేస్తాడు, కామ్గా వదిలేస్తే అది ఇది ఎక్కి దూకుతాను అంటాడు. సర్లే గేమ్ ఆడుకుంటాడు కదా అని చెప్పి ఖాళీ టైంలో ఇలా గేమ్ ఆడుకుంటానమ్మా అంటే ఫోన్ ఇచ్చేవారంట. సో పిల్లోడు కామ్గా ఆడుకుంటున్నాడు అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదంట, లైట్ తీసుకున్నారంట. సో ఒక 2-3 నెలలు పోయిన తర్వాత ఏదో పని మీద బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసేసరికి ఏంటి అనవసరంగా డబ్బులు అంటే అప్పుడప్పుడు 100, 200 కట్ అయిపోతే ఎందుకు కట్ అయిపోయిందో అనుకుంటేవారంట. తర్వాత ఒకేసారి అన్ని కలిపి లెక్కెడితే దగ్గర 15,000, 18,000 స్టేట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో నుంచి పోయినట్టు చూసేసరికి ఇంకా గుండెల్లో రాయి పడిపోయిందంట వాళ్ళకి. ఏంటి ఎలా కట్ అయిపోతున్నాయి ఏంటి అని అది కొంచెం ఇన్ డీటెయిల్గా ఆ స్టేట్మెంట్స్ చెక్ చేస్తే కానీ వాళ్ళకి తెలియలేదంట. ఇలాగా ఆ పిల్లడు ఏంటంటే కనిపించిన గేమ్ వల్ల ఇన్స్టాల్ చేసి ఇప్పుడు గేమ్స్ అన్నీ ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ కదా. పిల్లలు టకా సబ్స్క్రిప్షన్స్ నొక్కేస్తే మన ఫోన్కి అకౌంట్లు లింక్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా మనీ అనేది
ట్రాన్సాక్షన్ అయిపోతుంది అనమాట, ఆన్లైన్ పేమెంట్ అయిపోద్ది. సో మన పిల్లలు అది తెలియకుండా చక్కగా సబ్స్క్రిప్షన్ నొక్కి వాళ్ళంటే తెలియక చేస్తారు, ఏదో గేమ్ ఆడేద్దామన్న సరదాలోని. అసలు పెద్దోళ్ళే ఇప్పుడు తెలిసి తప్పులు చేస్తున్నారులేండి, పిల్లలకి అసలు అంత మెచ్యూర్డ్ మైండ్ ఉండదు కదా. సో వాళ్ళు చేసారంటే ఏముంటుంది. సో అందుకే నాకు నవ్వొచ్చింది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఫోన్లు ఇస్తే మాత్రం, ఎందుకంటే మన హార్ట్ అంతా మన ఫోన్లోనే ఉంటుంది. మెయిన్ మన బ్యాంక్ అకౌంట్స్ కానీ అన్నీ లింక్ అయ్యి ఉంటాయి ఇప్పుడు, ఫోన్పేలని అవని ఇవని ఏదో ఒకటి. సో యాప్ స్టోర్లో అయినా లేకపోతే ఈ ఏదో ఒకటి యాప్స్ డౌన్లోడ్ చేద్దామన్నా ఏదన్నా సబ్స్క్రిప్షన్స్ కూడా పేమెంట్ అయిపోతున్నాయి ఫోన్లోని నొక్కితే, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు 150,000తో పోతే పర్లేదు, 5,000 లక్షల వరకు వెళ్ళిపోయి అనుకోండి. ఇప్పుడు వాళ్ళు 2 నెలలు క్రితం చూసుకున్నారు కాబట్టి 10-15,000 దగ్గర అయిపోయింది. అదే కానీ సంవత్సరం వరకు చూసుకోకపోయారంటే అది గ్యారంటీ 1,00,000 దాటిద్దును ఈజీగానే. ఇంకా లక్కీగా చూసుకున్నారు కాబట్టి సరిపోయింది అనమాట. మేము ఫుల్గా ఇంకా ఇరగబడి నవ్వాము అనమాట. సో అది ఎందుకో చెప్పాలనిపించింది. ఈ విషయం కూడా మీ పిల్లలు ఉన్న వాళ్ళు చాలామందికి యూజ్ అవుతుందేమో అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు అందరినీ వెతకడం స్టార్ట్ చేశారనమాట. ఈ యాప్ ప్రమోషన్ వీడియోలు చూసి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది లొకేషన్ కనిపెట్టుకొని మరీ ఇంకా పట్టుకుంటున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఇద్దరి ముగ్గురు మీద కేసులు కూడా నమోదైనట్టు వినిపిస్తుంది న్యూస్లో. సో చూడండి, ఇందులో పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. అసలు చాలా మంచి లైఫ్, ఇంకా చిన్నపిల్లలు అసలు వాళ్ళు ఇంకా చాలా లైఫ్ బతకాలి, మంచి లైఫ్ బతికే ఇదనమాట. చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఎందుకు ఇంతవరకు సంపాదించింది కూడా వీటికి సగం ఈ కోర్టులు కానీ కేసులు కానీ వాటికి తగిలెట్టుకునేసరికి అయిపోద్ది అనమాట. మనల్ని మనం కాపాడుకోవడానికి. ప్లస్ పరువు పోతుంది, పరువు ఉండదు, నలుగురిలో ఒక విలువ ఉండదు మెయిన్. సూట్ కేసులు భలే ఉన్నాయి, ట్రిప్కి చాలా బాగుంటాయి. ఇది ఎంత స్టైల్గా ఉందో, వైట్ కలర్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈయన మళ్ళీ సూట్ కేసు కానీ కొనిసి పట్టుకెళ్ళినా చెత్త కొట్టేస్తారు గ్యారంటీ. పాతవే వాడు, అంత అవసరం ఏంటనేసి నేను ఇలాంటి వాటికి బాగా ఖర్చు పెడుతుంటాను అనమాట డబ్బులు, నాకు సరదా. అండ్ మరీ ఇవి అంత కాస్ట్ ఏం కాదు కానీ బాగున్నాయి స్టైల్గా చూడడానికి. తక్కువే, మరీ అంత కాస్ట్ కూడా కాదు. 1890, 1690. మన వైపు ఆల్మోస్ట్ కొంచెం డబుల్ అనమాట. డబుల్ వేసుకుంటే మన రూపాయలు 4,000 అలా పడుతుంది అయితే. బాబా ఈ లెవెండర్ అయితే భలే ఉంది, దీని మీద ఆఫర్ పెట్టినట్టున్నాడు. ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు పెడుతుంటారు లాగా. ఇక్కడ ఏదో 70% ఆఫర్ పెట్టారు. ఇవి ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. అన్ని అబ్బాయి షాపుల్లో ఉన్నాయి. ఎంత కాస్ట్? 1290 బాత్ అంటే 3,000 పడిపోతుంది, చాలా ఎక్కువే పడిపోతుంది. ఈ డ్రెస్ నచ్చింది కానీ ఎక్కడ మునిగిపోతానేమో అనిపిస్తుంది. ఈడ్చుకొని తిరిగేస్తాను ఏ ట్రిప్కి వెళ్ళినా. ఇదేదో బాగుంది డ్రెస్, పులి డ్రెస్, చిన్న పాకెట్స్ వచ్చాయి 2 ముందుకి, చాలా బాగుంది, స్టైల్గా ఉంటుంది వేసుకుంటే. ఇది 300 అంట, 2 తీసుకోవాలి కాకపోతే 600 అవుద్ది. ఈ షాప్ దగ్గరికి వచ్చేసరికి కళ్ళు ఇంకా ఇంత అయిపోయాయి అనమాట. చూసారు వెనకతల అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో, తాయివి అవుట్ఫిట్స్. తాయ్ సిల్క్ కూడా మన వైపు పట్టు ఎంత ఎక్స్పెన్సివ్, ఇక్కడ కూడా అంత ఎక్స్పెన్సివ్. అసలు భలే ఉన్నాయి అసలు, వెరైటీగా. ఈ మధ్యలో చూడండి అసలు 2 పట్టు చీరలు చుట్టినట్టున్నారు. ఒక చీర ఏమో జాకెట్ లాగా, ఇంకో చీర ఏమో కుచ్చుళ్ళు లాగా. ఇల్లుదైతే ఇంకా హైలైట్ అసలు. మా వైపు ఇలా ఎప్పుడు వస్తుందో కానీ తాయ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది శారీ డ్రేపింగ్. ఇంకెలా ఈ బొమ్మలు బయట చూసేసరికి కళ్ళు వెళ్ళిపోయి బొమ్మల మీదకి, చాలా బాగుంది. వీళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళకి గట్టి ఇలా కట్టుకుంటారో ఏటో. చాలా మంది వీడియో చూసి కమెంట్ చేయొచ్చు, అందుకే ముందు చెప్పేస్తున్నాను అనమాట. ఇలాగ మీరు ఈ బెట్టింగ్ యాప్లో జాగ్రత్తగా చెప్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరు ఇలా సఫర్ అవ్వలేదో, ఇలా బెట్టింగ్ గేమింగ్ ఆడి అనేసి మీకు డౌట్ రావచ్చు. అలా ఆడిన వాళ్ళు ఉన్నారు, మన దాంట్లో కూడా ఎందుకు లేరు. కాకపోతే వాళ్ళు ఏంటంటే చెప్పినా వినట్లేదు అనమాట. ఈవెన్ ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు అంటారు చూసారా, ఈవెన్ కొన్ని బయట వాళ్ళైనా వింటారేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను. మన దాంట్లో కూడా సఫర్ అయ్యే వాళ్ళు మన ఫ్రెండ్స్లోని, ఫ్యామిలీలోని, ఫ్రెండ్స్లోని 2-3 ఉన్నారు ఇలాగ బెట్టింగ్ గేమింగ్ యాప్స్లో మునిగిపోయిన వాళ్ళు. వాళ్ళు కూడా ఎలాగోలాగా బయటకు తేవాలన్న ఇదిలోనే నానా రకాలుగా ప్రయత్నిస్తున్నాం అనమాట, మేము వాళ్ళు అందరూ. సో ఇంకేంటంటే వాళ్ళని బయటకు తేలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు మన పిల్లలు మనమే బయటకు తేలేకపోతున్నాం అంటే బయట పిల్లలు తేవడం చాలా కష్టం. సో ఏంటంటే ఈ వీడియో మీరు చూసినా సరే అలా సఫర్ అవుతున్న వాళ్ళ మీద మీరు ట్రై చేయండి, వాళ్ళని ఎలాగ ఇచ్చేస్తే మనం కాపాడగలుగుతామో ఏటా అనేసి. చక్కగా బంగారం లాంటి పిల్లల్ని ఉంచుకొని ఇంట్లో వైఫ్ని బాధ పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు ఏంటి అని మనం అడిగినా కానీ అసలు
రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి అనమాట. అట్లా అన్ని ఫ్యామిలీస్లోనే ఉండే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇది చాలా తీవ్రం అయిపోయింది అనమాట. ఇది ఒక వ్యసనంలా అయిపోయింది అసలు. ఇప్పుడు సిగరెట్, మందు వాటికన్నా డేంజరస్గా తయారైంది ఈ బెట్టింగ్ గేమింగ్ అనేది. ఇప్పుడు ఆన్లైన్ కనీసం ఏదో రకంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా మాన్పించవచ్చు. ఈ బెట్టింగ్ గేమింగ్ ఆడిన వాళ్ళని అసలు ఏ డాక్టర్ కాదు కదా, ఏ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినా సరే వాళ్ళు మారలేని పరిస్థితి అనమాట. ఈ పెట్టి నిండా బంగారమే, ఫుల్ అన్ని గోల్డ్ బిస్కెట్లే. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు ఏడ్ చేసుకోవాలో తెలియక ఇలా బంగారం రూపంలో దాచుకొని ఇంకా నిధి అనమాట ఇది. రేపు పొద్దున్న మన వారసులకు పనికి వస్తుంది కదా నిధి. సో ఇలా దాచుకొని ఏంటంటే మనం పట్టుకెళ్తాం అనమాట. పోయేటప్పుడు కూడా ఇంకా ఈ దిమ్మలను పట్టుకెళ్తాం కదా. సో బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే వేరే వాళ్ళు ప్రాణాలతో చెలగాట ఆడుకొని చక్కగా దాని నుండి వచ్చిన డబ్బుతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఇలాగా బంగారాలు, సింగారాలు కొనుక్కొని ఇలా పెట్టిల్లో దాచుకొని లాకర్లో పెట్టుకొని చేసుకో. నన్ను అడగడం కూడా అలాగేనమాట తోటి యూట్యూబర్లు, అక్క 1 టైం సెటిల్మెంట్ మీరు ఒక్క ప్రమోషన్ చేసినా చాలు లైఫ్ సెటిల్ అయిపోద్దని. అంటే లైఫ్ ఎవరికి సెటిల్ అవ్వాలి, దేనికి అంటే నాకైతే అంత అవసరం లేదు. అంటే లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి నేను ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ప్రమోట్ చేసే అంత అవసరం అయితే నాకు లేదనమాట బేసిక్గా. అందుకే నేను ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు అంత అవసరం అనిపించలేదు. నాకు అంత డబ్బే కావాలంటే మనం రోజుకో వీడియో పెట్టామంటే యూట్యూబ్లోనే వచ్చేస్తుంది అనమాట. గ్యాప్ ఇవ్వకుండా రోజుకో వీడియో కానీ పెట్టామంటే యూట్యూబ్లోనే కుప్పలు అనమాట. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. మరి ప్రతిరోజు పెట్టాలి, ఏదో డబ్బులు వస్తున్నాయి కదా, డాలర్స్ వచ్చి పడిపోతున్నాయి కదా, సో ప్రతిరోజు గ్యాప్ లేకుండా పెట్టేద్దాం అని అయితే లేదు. ఎందుకంటే అంత టైం లేదు. ఒక టైం ఉంటే పెట్టేదాన్నేమో. నాకేంటంటే నా పిల్లలు చిన్నోళ్ళు, సో హస్బెండ్ ఉన్నారు, ఆయన చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అండ్ పిల్లలు ఈ వయసులో ఉన్న ఇది రేపు పొద్దున్న రాదు. మనం ఆయన పిల్లల బాల్యాన్ని ఎంజాయ్ చేద్దామంటే మనం ఒక ఏజ్కి ఎదిగిన తర్వాత చుట్టూ ఇన్ని ఇప్పుడు ఇందాక చూపించాయి కదా బంగారం పెట్లు, అలాంటివి మీ చుట్టూ పెట్టి అంత మీరు సంపాదించినా కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినదంతా మనం కోల్పోతాం అనమాట జీవితంలో. అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బంగారం దెబ్బలను చూసి మనం హ్యాపీగా ఉండలేము, ఆ డబ్బు కట్టడం చూసి హ్యాపీగా ఉండలేము. మనకి ఏది బాగా హ్యాపీనెస్ ఇస్తుంది అంటే మన పిల్లలు. మా మెయిన్ వాళ్ళకన్నా అసలు ఇంకొకటి ఏమీ లేదు అసలు లైఫ్లో. సో వాళ్ళతో స్పెండ్ చేసే టైం చాలా వాల్యుబుల్. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అనమాట, మన పిల్లలతో స్పెండ్ చేసే టైం చాలా వాల్యుబుల్. వాళ్ళ టైం వాళ్ళకి ఇస్తూ మన పని మనం చేసుకుంటూ అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చాలామంది అడుగుతుంటారు పిల్లల్ని చూసుకొని ఇంకో పక్క యూట్యూబ్ ఛానల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. అక్క అది కూడా మీ ఇంట్లో అసలు మీరు ఎలా ఉంటారు, మీ లైఫ్ స్టైల్ ఇంట్లో ఎలా ఉంటుందో చూపించండి. అసలు మీరు ఇంట్లో అసలు అంత ఎక్కువ వీడియోస్ తీయరు కదా బ్యాంకాక్లో ఉండేటప్పుడు. సో మీ కుకింగ్ స్టైల్ కానీ అంతా చూపించండి అనేసి. సో నేనైతే ఇందులో అయితే చూపించను, కానీ కొత్తగా ఒక ఛానల్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నాకు తెలిసిన మంచి మంచి కుకింగ్ రెసిపీస్ కానీ అన్నీ ఇంకా అందులో షేర్ చేసుకుంటాను. చూద్దాం, అది కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తాను నాకు తెలీదు. ఊరికే అలాగే పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని చెప్పి చూడాలి. ఒకవేళ పెడితే కనుక ఖచ్చితంగా చెప్తాను. అసలు కొంతమంది కమెంట్లు పెడుతుంటారు కదా, అది చూస్తే నవ్వు వస్తుంటుంది అనమాట. అక్క యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా ఇంక బాగా ఉద్యోగం మానేశారు అనేసి. ఈ పెట్టి ఫుల్గా నిండిపోయింది. ఇగో ఇది కూడా నిండిపోయింది అనమాట. ఇవన్నీ ఇప్పుడు పడవ ఎక్కించాలి. ఈ పడవలోకి ఆల్రెడీ ఒక 2-3 పెట్లు ఎక్కించినట్టున్నారు. చూపిస్తాను పైకి వెళ్ళి. మరెందుకు పడవ వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అటొకలును ఇటొకలు, ఇగో అటు మా ఆయన ఇటు పక్క నేను పిల్లలు. ఈ పడవలో ఇవి కూడా ఇంకా ఫుల్ నిండిపోయింది. ఇది కూడా అసలు మొయ్యలేకపోతున్నాం. మొయ్యలేక పెట్టాం అనమాట పడవలో. కేవలం ఒక్క యాప్ ప్రమోట్ చేయడానికే 70 లక్షలు అంటే అలాంటిది ఎన్ని కంపెనీస్, ఎన్ని గేమింగ్ బెట్టింగ్ అంటే ఒకటే కాదు చాలా మంది అనమాట. అందులో ఒకలే ఎంత ఇస్తానన్నారంటే ఇప్పటికే వస్తున్నాయి చాలా ఆపర్చునిటీస్. చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ రకరకాల పేర్లతో అనమాట. సో సమస్య లేదు. అలా అయితే కొన్ని కోట్లు సంపాదించే వాళ్ళం ఈ పాటికి. కోట్లు సంపాదించుకున్నా ఏం చేస్తాం, ఇలాగ పడవలు ఎక్కించుకొని ఎటైనా ఈదుకొని వెళ్ళిపోగలమా? వెళ్ళలేం కదా, ఉన్న చోటనే ఉండాలి. తిన్నదే తినాలి, కట్టిందే కట్టాలి, చేసిందే చెయ్యాలి. ఈ బంగారం దిమ్మల మధ్యలో ఎత్తనేందుకు అంటారా, ఇవి పూర్వం మా తాతలు ఇవి, అందుకే తెచ్చాను అనమాట. మరెందుకని ఇదైతే బాగా నొత్తలు పడిపోయింది. చివరికి మనందరికీ దొరికేది మాత్రం 6 అడుగులు జాగాయే, అది తప్ప ఇంకేం పట్టుకెళ్ళాం. దాని గురించి ఏమో ఇంత ఆరాటం పోరాటం. ఉన్నప్పుడు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, అంతకు మించి ఇంకోటి లేదు. యూట్యూబ్ ఈరోజు ఉంటే ఉంటుంది, రేపు పోతే పోతుంది. ఇది పర్మనెంట్ అనేది నేను ఎప్పుడూ అనుకోను అనమాట. ఎందుకంటే నా హస్బెండ్ ఉన్నారు కష్టపడి మమ్మల్ని పోషించడానికి చేయడానికి.
అసలు నా యూట్యూబ్కి ఆయన ఉద్యోగానికి అసలు సంబంధమే ఉండదన్నమాట. నాది ఏదో నేను పడతానంతే, ఏదో సాయం చేయమంటే నా మెయిల్స్ చెక్ చేయడం లేకపోతే కమెంట్స్ చెక్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు ఆయన. అంతేగాని ఆయన ప్రొఫెషన్లోకి నేను వెళ్ళను, నా ప్రొఫెషన్ని ఆయన పర్సనల్గా తీసుకోరనమాట. అంత జడ్జ్ చేయరు, నువ్వు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అలా ఇలా అని ఏం చేయరు. ఆయనకి సాధ్యమైతే హెల్ప్ చేస్తారు, లేదంటే లేదు, ఇది తప్పు అది రైట్ అని చెప్తారనమాట. అంతే తప్ప అంత డెసిషన్స్ తీసుకోరు, ఎంకరేజ్ చేస్తారనమాట. మెయిన్ ప్రతి అమ్మాయి వెనుక ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ హస్బెండ్ కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. అదే మనమే తీసి పారేసాం అనుకోండి మన ఇంటి పిల్లల్ని, ఇంకా ఎప్పటికీ వాళ్ళ మీద ఉన్న నమ్మకం, వాళ్ళకి టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళ మీద ఉన్న నమ్మకం వాళ్ళకి పోతుంది అనమాట. మనం కానీ వాళ్ళని వెటకారించిన నువ్వేం చేస్తావులే తొక్క అంత ఈజీ కాదు అలా ఏం అనకూడదు. అయినా కాకపోయినా ట్రై చేయి, వదిలేయడమే. మామూలుగా అయినా ఏం చేస్తాము, వంట చేసుకొని ఇంట్లో ఉంటాము. ఇలా ఎంకరేజ్ చేసాం అనుకోండి ఆ ఖాళీ టైం చూసుకుంటాం, దానికి ఒక టైం స్పెండ్ చేసి ఏదో ఒకటి చెయ్యాలన్న ఒక ఇది ఉంటుంది. సో అమ్మాయిలు కూడా సక్సెస్ అవ్వాలి, అమ్మాయిలు కూడా పైకి రావాలి. చాలా ఇష్టంగా ప్యాషన్తో స్టార్ట్ చేశాను, అదొక ప్రొఫెషన్ అయ్యింది. ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసే మీ అందరూ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడుకి ఇంతమంది ఆదరిస్తున్నారంటే అది నా అదృష్టం. అది ఇంకా ఏంటంటే నా ఇండిపెండెంట్గా మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అన్న ఒక చిన్న ఆశతో ఇది స్టార్ట్ చేశాను అనమాట. అంతేగాని మనకి మన హస్బెండ్ సపోర్ట్ ఉంటుండగా అసలు మనకి లోటే ఉండదు. కాకపోతే ప్రతి ఒక్క అమ్మాయి అయితే ఇండిపెండెంట్గా ఉండాలి ఈ రోజుల్లో అయితే, అది చాలా ఇంపార్టెంట్. అది అందరికీ ఉపయోగపడచ్చు కానీ కొంతమందికి ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను. అంటే ఇప్పుడు రోజులతో పోలిస్తే ఇప్పుడు పిల్లల్ని మంచిగా పెంచాలంటే ఆయన అంటే అసలు నా యూట్యూబ్ నమ్ముకొని అసలు ఎప్పుడూ ఉండరు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆపేస్తానో నాకే తెలీదు. ఎందుకంటే ఆయన తెలుసు ఏ పని నేను అంత స్థిరంగా చేయనని చెప్పి, నాకు ఇంకా నచ్చలేదు అంటే అది ఖచ్చితంగా ఆపేస్తాను అనమాట. ఇంక దాని జోలికి కూడా నేను వెళ్ళను. సో నా మెంటాలిటీ ఆయనకు తెలుసు కాబట్టి అసలు అంత సీనే లేదు. అసలు మెయిన్ ఆయన ప్రొఫెషన్ అనేది అసలు మా అందరికీ హార్ట్ అదే. అది ఫస్ట్ దైవం అనమాట. యూట్యూబ్ అనేది సెకండ్ దైవం. ఇది మీరందరూ ఇచ్చిన ఒక గిఫ్ట్ ఈ సక్సెస్ అనేది నాకు. సో మిమ్మల్ని ఎప్పటికీ నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను. బెస్ట్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు మీరు అందరు నాకు. చాలా మంది విపరీతంగా కమెంట్ లోడ్ చేస్తున్నారనమాట. గత ఈ 2-3 రోజుల నుంచి పలానా వీడియోల్లో ఇలా మన గురించి ఏదో అంటున్నారు చేస్తున్నారని చెప్పి కమెంట్లు విపరీతంగా, చుట్టాల ఫోన్లు ఇంట్లో వాళ్ళ ఫోన్లు అన్నీ. అది ఒకసారి నేను పూర్తిగా చెక్ చేస్తాను. చేసి నాకు ఏదైనా అందో తప్పుగా అనిపించినా, ఏదైనా దాని గురించి స్పందించాలనిపించినా నేను 1-2 సార్లు చెక్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దాని గురించి. సో పరిస్థితులన్నీ ఒకప్పుడులా ఉండట్లేదు. అందరూ కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.